హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మా నానమ్మ ప్రొడక్ట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నిన్నటి వీడియో ఎలా ఉంది? ఇంకా అలాంటి వీడియోస్ కావాలా? ప్లీజ్ కామెంట్ చేయండి సో దట్ నేను అవి ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంకొక నానమ్మ సీక్రెట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 100 మెంబర్స్లో 99 మెంబర్స్ హెయిర్ ఫాలింగ్తో బాగా బాధపడుతున్నారు. సో దానికి నానమ్మ ఇచ్చిన మంచి సీక్రెట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దానికి మనకి 4 ఇంగ్రీడియంట్స్ కావాలి. సో అవి లేట్ చేయకుండా చెప్పేస్తాను, చూసేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ కావాలి, 2 టేబుల్ స్పూన్స్ మేథీ సీడ్స్ అంటే మెంతులు, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్మేరీ లీవ్స్ అంటే మనకు డ్రైడ్ రోజ్మేరీ లీవ్సే దొరుకుతాయి. మీకు ఫ్రెష్వి దొరికితే అది ఇంకా బెస్ట్. మనకి డ్రైడ్వి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి. సో అక్కడ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 10 to 12 క్లోవ్స్ అంటే లవంగాలు తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నీ వీటికి అవి సపరేట్గా ఫ్లాక్స్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసేసి అది కొంచెం హాఫ్ అయిపోగానే అంటే జెల్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ రాగానే దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఆ లిక్విడ్ పక్కన పెట్టేసుకోండి. అట్లాగే మెంతులు ఏం చేస్తారు, వాటిని కూడా ఒక స్మాల్ గ్లాస్ అంటే మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్లో బాయిల్ చేసేసుకొని హాఫ్ బాయిల్ అయిపోగానే ఆ వాటర్, నెక్స్ట్ రోజ్మేరీ కూడా ఇన్ ద సేమ్ ప్రాసెస్, అది కూడా తీసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇంక ఈ క్లోవ్స్ కూడా సేమ్ అంతే. సో ఈ 4 లిక్విడ్స్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని బాగా షేక్ చేసేసుకొని ఇప్పుడు ఆ లిక్విడ్ని ఏం చేస్తారంటే, వెదర్ మీరు ఆయిలీ హెయిర్ అయినా పర్వాలేదు, హెడ్ బాత్ చేసిన తర్వాత అయినా పర్లేదు, ఆ స్ప్రేని మీరు మీ హెయిర్ రూట్స్కి బాగా స్ప్రే చేసేసుకోండి. ఏ టైంలో చేసుకోవాలి, నైట్ టైంలో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు, డే టైంలో ఎప్పుడు వీలుంటే అప్పుడు అది స్ప్రే చేసేసుకొని జస్ట్ మీరు దాన్ని హెయిర్ని ముడిపెట్టేసుకొని వదిలేసేసి ఒక 1 or 2 hours మాత్రం అలా వదిలేసేయండి. ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే మీ హెయిర్ ఫాలింగ్ అనేది 2-3 వీక్స్లోనే చాలా ఫాస్ట్గా ఆగిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే మీరే విజిబుల్ రిజల్ట్స్ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు పాసిబుల్ అయితే కనుక డైలీ నైట్ టైం పడుకునేటప్పుడు రూట్స్కి బాగా అందాలి. హెయిర్ రూట్స్లో బాగా స్ప్రే చేయండి. ఇంకా మీకు ఉంది పర్వాలేదు అనుకుంటే కనుక హెయిర్ మొత్తం కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడు అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, గ్లోయిగా, షైనీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తాం కదా, సో వీటి బెనిఫిట్స్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఏమవుతుందంటే మీకు మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది, థిక్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెంతుల వల్ల ఏమవుతుందంటే దీనికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీ స్కాల్ప్లో చాలా బాగా జరిగి మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే కనుక ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రోజ్మేరీ అనేది చాలా 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 యూస్ఫుల్ ఫర్ హెయిర్ గ్రోత్. హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేయాలి అంటే ది బెస్ట్ రోజ్మేరీ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ లవంగాలు ఇవి మీ స్కాల్ప్ని చాలా క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీ తలలో బాగా జరిగి మీ హెయిర్ కనుక హెయిర్ ఫాల్ అవుతుంది కదా, సో అక్కడ హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదు. సో దాన్ని స్టిమ్యులేట్ చేసి మీ హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి అది బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో మీరు ఒక్కసారి దీన్ని తయారు చేసుకొని ఆ స్ప్రే బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 week వరకు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బెస్ట్ రిజల్ట్స్ కోసం మాత్రం వీక్లీ 3 times అయినా, అట్లీస్ట్ 3 times అయినా యూజ్ చేసుకోండి. మెయిన్గా నైట్ టైం అప్లై చేసి నైట్ స్ప్రే చేసేసి వదిలేసి కావాలంటే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. అట్లా చేస్తే ఇంకా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే అప్పుడు మీరు హెయిర్కి చాలా టైం ఉంటుంది కదా, సో అదనమాట. సో ఇవాళ ఈ నానమ్మ సీక్రెట్ ఇది ఫర్ హెయిర్ ఫాలింగ్. సో ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మర్చిపోవద్దు, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.